దేవుడిచ్చిన సమయాన్ని దేనికి వాడాలి? మొదటిగా దేవుని చిత్తము తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చి దాని ప్రకారం జీవించి పరలోకం పోవడానికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారం. రెండవదిగా దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు? ఇతరులకు మేలు చేయడానికి, కీడు చేయకుండా ఉండడానికి, చేతనైనంత వరకు సాయం చేయడానికి. గలతీ పత్రిక 6:10 ప్రకారం. మూడవదిగా జ్ఞానముగా నడుచుకొని ఇతరులకు మాదిరిగా ఉండడానికి. సంఘము బయట ఉన్నవారికి, సంఘము లోపల ఉన్నవారికి అందరికీ నీ జీవితం ఒక మాదిరిగా, ఒక మోడల్గా ఉండడానికి. కొలస్సీ పత్రిక 4:5 ప్రకారం. నాలుగవదిగా దేవుడు సమయం ఎందుకు ఇస్తున్నంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థనా జీవితం గడపడానికి. పక్షికి 2 రెక్కలు ఎట్లా ముఖ్యమో ఒక విశ్వాసికి ప్రార్థన వాక్యము 2 రెక్కలు ఉన్నప్పుడే ఆత్మీయంగా ఎగురుతాడు, ఆత్మీయంగా ముందుకు వెళ్తాడు, ఆత్మీయంగా ఏదైనా సాధించగలుగుతాడు. యెహోషువ 1:8, కీర్తన 1:1, మొదటి పేతురు 2:3 ప్రకారం. ఐదవదిగా దేవుడిచ్చిన సమయాన్ని దేనికి వాడాలంటే కష్టపడి సంపాదించుకోవడానికి, కష్టపడి ప్రయోజకులు అవడానికి, కష్టపడి ఉన్నత స్థితికి వెళ్ళడానికి. సామెతలు 6:6, సామెతలు 10:11, అలాగే సామెతలు 30 ప్రకారం కూడా. ఆరవదిగా ఎందుకు దేవుడు సమయం ఇచ్చాడంటే సువార్త ప్రకటించి ఆత్మను సంపాదించడానికి, సువార్త ప్రకటించి సంఘాలు కట్టడానికి, సువార్త ప్రకటించి దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి. 2 తిమోతి పత్రిక 4:2 ప్రకారం. చివరిగా 1 తిమోతి 5:8, లూకా 1వ అధ్యాయము 23వ వచన ప్రకారము కుటుంబాన్ని, మనకు దేవుడిచ్చిన కుటుంబాన్ని, బంధాలను కాపాడుకొని పోషించుకొని వారితో సమయము గడపడానికి, వెచ్చించడానికి. ఈ 7 నువ్వు చేయకపోతే, దేవుడిచ్చిన సమయం అంతా వేస్ట్ చేసి 7 చేయకపోతే ఏమంటారు తెలుసా? లూకాసు వార్త 16వ అధ్యాయము 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టం వచ్చేట్టు బతికి వేస్ట్ చేసావు, పో నరకానికి అన్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని ఈ 7 కోసం వాడండి, నీకు ఇంకా సమయం ఇస్తాడు. చూడండి, దేవుడిచ్చిన సమయాన్ని బాగా వాడితే నీకు ఇంకా సమయం ఇస్తాడు, ఇంకా ఆశీర్వాదం ఇస్తాడు, ఇంకా దీవెనిస్తాడు, ఇంకా మేలిస్తాడు, ఇంకా కృపనిస్తాడు, ఇంకా ఆయుష్నిస్తాడు, నీకు ఇంకా అభివృద్ధినిస్తాడు.